మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్టర్ వంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లాడిపేట మండలం ఉన్నటువంటి గ్రామం సింగారంకి అయితే మనం వచ్చినాము. ఇక్కడ ముత్యాల బాలకిషన్ నిన్ననైతే మధ్యాహ్నం 1 గంటకు అకస్మాత్తుగా అంటే చేపలు పట్టడానికి వెళ్ళిండు. అది అనుకోకుండా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టయితే చనిపోయిండు. అసలు అందుగల కారణాలు ఏందో మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు చాలా బాధలో కూడా ఉన్నారు. మనం ఇప్పుడు వాళ్ళతో కూడా మనం ఏం మాట్లాడలేని పరిస్థితి. అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే మనం పూర్తిగా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫోన్ చేసి నా కొడుకు వచ్చేదాకా ఫోన్ చేసి రప్పించుకున్నారు. నా కొడుకును తుంగలాగా వాళ్ళ దోస్తుగాళ్ళు మాలర్లు అవ్వా శంకర్ బొమ్మడి శంకర్ అవ్వా ఒక్కడే చేసిండు. 2-3 సోపతి పోయిర్రు. ఎందుకోసం ఫోన్ చేసారు వాళ్ళు? చేపలు పట్టుకొస్తాము రమ్మన్నారు. నా కొడుకుని తోలుకపోయి తల్లగా పడ్డారు. ఎన్ని గంటలకు ఫోన్ చేశారు? 1:30కు. ఎప్పుడు? మధ్యాహ్నం టైంలో. ఈ టైంలో 1:30కు ఫోన్ చేస్తే పోయిండు. తిరిగి రాలేదమ్మా. అసలు ఏం జరిగింది అక్కడ? తుంగ కప్పి అటు లేరా అని ఉరుకుతుర్రు. అటు ఉరికితే ఒక కొట్టేళ్ళ పొలగాడు ఉంటే చూసి ఇడియా తీసి నా కొడుకు ఫోన్ చేసారు. నా చిన్న కొడుకు ఫోన్ చేస్తే నా కొడుకు ఉరికి చూసి మాకు ఫోన్ చేస్తే మేమందరం పోయినాం. ఎంతమంది కొడుకులు నీకు? 3 కొడుకులు. ఇప్పుడు ఈయన ఎన్ని? పెద్ద అయిన 3 పిల్లలు అవ్వ. ఆయనకు 3 పిల్లలు. 2 బిడ్డలు ఒక కొడుకు అవ్వ. అవ్వా ఏం పని చేస్తుండే అబ్బాయి? మీ అబ్బాయి ఏం పని చేస్తుండే? కూలి పని చేసుకుంటుండే. మిల్లర్ పనికి ఏది పని ఉంటే ఆ పనికే కూలి చేసుకొని బతుకున్నాయ్యా. దొరికిరా? టౌన్ లో పోలీస్ స్టేషన్ ఉన్నారా? చేపలు పడతామని తోలుకపోయారు. చేపలు పోయిండ్రు. టౌన్ లో కూర్చున్నారు. ఇక మీరు వాళ్ళు మరి ఏం జరిగిందని చెప్పేసి మీరు అడగలేరా? మా కనబడని నా కొడుకులు పోయే వరకే నా కొడుకులు చేసి వీళ్ళ పిల్లలు పెద్దమ్మాయా? ఇక్కడ నుంచి 1:30కు పోయిండు. ఇంట్లో నుంచి ఫోన్ చేసిరు, వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. చేపల శిఖరికి పోయిండ్రు. చేపల శిఖరికి పోతే అక్కడనే ఇక ఆ కరెంటు అతుకుల కరెంట్ అయ్యి చెయ్యి కొంచెం తలిగింది. అక్కడనే అది అయిపోతే వాళ్ళు ఏం చేసిరంటే తీసుకొచ్చి దాచబెట్టారు. దాచబెట్టి పరారారు. అది ఇక వాళ్ళకి బుగులైంది అన్నట్టు. వెళ్ళిపోయారు. వాళ్ళకు ఇక ఎక్కదం ఇట్లా అయిపోయింది. వాళ్ళకు వెళ్ళిపోయారు. వాళ్ళు సంటకి వెళ్ళిపోయి ఇక మాకు అంతే. ఆడికి మేము ఇక ఇక్కడ వెళ్ళొచ్చినాం. అంతే అయిపోయింది. మీరేం చేస్తుంటారు? మీకు ఇదే కూలి పని. మీరందరూ కూలి పని చేసుకుని కూలి పని ఏం లేదు. ఏమి భూమి ఆశీర్ ఏం లేదు. కూలి పని అంతే. అమ్మమ్మ వీళ్ళకి అమ్మమ్మ అవుతారా? అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి మ్యారేజ్ అయ్యి? 8 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు ఇట్లా అనుకోకుండా అయింది. అసలు అది అనుకోకుండా అయిందా లేకపోతే అసలు ఏం జరిగింది అక్కడ? మీకు తెలియదు? మీకు ఎప్పుడు తెలిసింది? చచ్చిపోయినాకనే తెలుసు. చనిపోయిన తర్వాతనే మీకు ఫోన్ చేస్తే వచ్చారు. ఏ ఊరు మీది? దమ్మన్నపేట. ముత్యాల బాలకిషన్ భార్య కూడా ఉన్నారు. ఒకసారి అడుగుదాం అసలు ఏం జరిగింది, అసలు ఎలా చనిపోయాడు అని చెప్పేసి కూడా మనం ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అసలు ఏం జరిగింది? నేను ఇంట్లో అన్నం తింటుండు. బొమ్మడి శంకర్ ఫోన్ చేసి 4-5 సార్లు నువ్వు మనం గమ్రపేట కోదాము అని అన్నా. అంటే నేను 3కి వచ్చి తోలుకపోతా నిన్న అని చెప్పిండు. డాడీ ఏడుకోతున్నావు అని అంటే నేను మళ్ళీ వస్తారా అని పోయిండు. 1:30కు పోయిండు ఇంట్లోకించి. 2:45 వరకు మా మరిది ఫోన్ చేసి అవన్నీ అన్న చనిపోయిండు అని చెప్పిండు. అనగానే అందరం ఉరికినాం. పోయి చూసే వరకు బండ కింద తలకాయ పెట్టిరు, మొత్తం గడ్డి కప్పిరు, సుత్త కనబడతలే. పోలీసులు వచ్చినాక తీసినాక ముఖం కనబడ్డది. వాళ్ళే వచ్చేదాకా ఫోన్ చేసిర్రు. ఫోన్ అన్నాడు. ఫోన్ అన్న కానీ నువ్వు అత్తవరావురా అనుకుంటా ఫోన్ చేసి అది ఇట్లా చేసిర్రు. మొత్తం ఎంతమంది ఉన్నారు ఆయనతోటి? వాళ్ళిద్దరు ఈయన 3 పోయారు. అంటే వాళ్ళు ఏమన్నా చేసిరని చెప్పేసి మీరు అనుమానిస్తున్నారా?
ఆయనకు దెబ్బలు తగిలినాయి, ముఖానికి కాట్ల లెక్క పడ్డాయి ముఖానికి, గవ్వి చూసినాము. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ తో ఉన్నారు, ఫ్రెండ్స్ కాల్ చేస్తే వెళ్ళిరు అంటున్నారు కదా, అంటే ఫ్రెండ్స్ తో ఏమైనా అప్పుడప్పుడు ఏమైనా గొడవ పడేదా లేకపోతే బాగానే ఉంటుండేనా? బాగానే ఉంటుండే, వాళ్ళందరితో బాగానే అందరితో మంచిగా ఉంటుండే, వాళ్ళతో ఏం కూడా పెట్టుకోలేదు. ఇది అనుకోకుండా జరిగిందంటారా లేకపోతే మరి ఇక్కడే జరిగింది, తోలుకపోయారు. అంతకు ముందు రోజు తోలుకపోయారు, మళ్ళీ తెల్లారు రమ్మంటే అద్దు రోజు చేపలు పట్టడానికి వెళ్ళిరు, తోలుకపోయారు వాళ్ళే ఇద్దరు. మళ్ళీ తెల్లారి పోతా అన్నాడు, అంటే అద్దు మనం గమ్మరపేటకు పోదాం అని అన్నా. అంటే నేను వచ్చినాక తోలుకుపోతా 3ంటికి అత్త తయారై ఉండని చెప్పిండు. మమ్మల్ని నవ్వాలని చూడలేడు. డాడీ ఎటు పోతున్నావు అంటే నవ్వుకుంటా పోయిండు గంతే. డాడీ ఏడంటే వాళ్ళకు పోయిండు అంటుండు. ఎప్పుడు వస్తారా అంటే పొద్దుగాల వస్తాడా అని చెప్పిండు అని అంటుండు. తనైతే ప్రమాదవశాత్తు జరిగిపోయింది, మాకు అసలు ఎలాంటి ఆధారం లేదు, 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి, మేము కూలి పని చేసుకొని అయితే మేము బ్రతుకుతాము, మాకు ఏదైనా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకు చనిపోయినప్పుడు మాకు మేము కూడా కొంచెం వృద్ధులము, మాకు కూడా ఆర్థికంగా ఏమీ లేదని చెప్పేసి అయితే వాళ్ళ తల్లిగారు అయితే బాధపడుతున్నారు. మనం ఇంతకంటే ఇంకా వాళ్ళని ఏం అడగలేము, ఎందుకంటే బాధలో ఉన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళని ఇంకా ఎక్కువ మనం మాట్లాడించలేము. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.